సరే ఏమన్నా మాట్లాడతారా? మూర్తి గారు విజయ ఫోన్ చేశారు, మీడియా సమావేశం పెట్టి బయలుదేరారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కోమసలి జలాశయానికి వచ్చే సందర్భంగా మేమంతా వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేసి రావడం జరిగింది. కానీ తీరా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా పార్టీ నాయకులైతే కార్యకర్తలు పాల్గొనడానికి వీలు లేకుండా పోలీసు వారు ఇక్కడ ఆపేశారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. మేము శాంతియుతంగా జలాశయం సందర్శించి రైతుల యొక్క కష్టాలని, అదేవిధంగా రాయలసీమలో ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసినందుకు ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని గోవర్ధన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం మేమంతా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరి ఈ కార్యక్రమం వస్తుంటే పోలీసులు ఇలాంటి కార్యక్రమాలని ఎక్కడ కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదు. ఇది ప్రభుత్వం ప్రజల్ని నిరంకుశంగా పరిపాలించే పాలన ఇది. ఈ విధంగా దీనికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నిరసన తెలియజేస్తున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆదురుపల్లి దగ్గర రానియకుండా అక్కడ కూడా ఆపేశారు. నాయకులందరినీ కూడా ఈ విధంగా నిర్బంధం చేయడం, బెదిరించడం, మీరు కానీ ముందుకు పోతే మీ మీద కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలని బెదిరించడం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కాబట్టి ఇలాంటి పరిపాలన మానుకొని ఇప్పుడైనా సరే శాంతియుతంగా చేసే కార్యక్రమం కొనసాగించి మేమంతా ప్రజలకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో వ్యతిరేకం తెలియజేస్తానికి కార్యక్రమం తప్పితే ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఏమీ చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి అనుమతి ఇవ్వాల్సిన కోరుతూ, ఇలాంటిది కార్యక్రమాల భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం చేపట్టకుండా ప్రజలకి ఏ కష్టం వచ్చినా కానీ వైసీపీ పార్టీ నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేకపాటి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమానికి ఎలాంటి కేసులు పెట్టినా, ఏ చేసినా కూటమి ప్రభుత్వం ఎన్ని దౌర్జన్యాలు చేసినా, కేసులు పెట్టినా భయపడేది లేదు. పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం, విక్రమణ కోసం, జగనన్న కోసం అందరూ కూడా నిరంతరం శ్రమిస్తామని తెలియజేస్తాం. ప్రాజెక్టుకు వచ్చి రైతులతో మాట్లాడి మన రైతుల ప్రయోజనాలు ఈరోజు కాపాడడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునే దానికి ఈరోజు సోమశిల ప్రాజెక్టుకు వస్తుంటే ఈరోజు అక్రమంగా గృహ నిర్బంధం చేసి గొంతు నొక్కే ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. తెలంగాణ నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం, మా తెలంగాణ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మనకి మద్దతుగా మన తెలంగాణకి మద్దతు ఇచ్చాడని నిండు సభలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగాల ప్రయోజనాల కోసం, తాగునీరు కోసం ఆనాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన 5 జిల్లాల రైతుల ప్రయోజనాలు కాపాడాలి, రైతులని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజీ చేకూర్చుకొని ఈరోజు ఈ రైతుల
గొంతు నొక్కే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరం కూడా రైతులు మన 5 జిల్లాల రైతులందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం పోరాడి మళ్ళీ తిరిగి మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చుకునే ప్రయత్నంలో అందరం జిల్లా నాయకులకి మేము నాయకులు మండల నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరు తోడుండి మళ్ళీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ తిరిగి ప్రారంభించాలని మేము ఈ సందర్భంగా మేము అందరం కూటమి ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాం.